పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలను సజావుగా సాగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఉదయం 11 గంటలకు సంప్రదాయ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్ ఎనెక్స్ భవనంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఇందులో కేంద్రం తాము ప్రవేశపెట్టబోయే కీలక బిల్లుల గురించి వివరించి విపక్షాల సహకారాన్ని కోరనుంది. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, కిరణ్ రిజిజులతో పాటు పలు రాజకీయ పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలు దీనికి హాజరు కానున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం తృణమూల్ కాంగ్రెస్ లో వచ్చిన చీలిక ఈ పార్లమెంటు సమావేశాలతో మరింత సుస్పష్టం కాబోతుంది. టీఎంసీ నుంచి విడిపోయి నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరిన 20 మంది లోక్సభ సభ్యులకు కేంద్రం అనూహ్య ప్రాధాన్యం ఇచ్చింది. సభలో తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలన్న వీరి వినతిని స్పీకర్ ఓం బిర్లా తాజాగా అంగీకరించారు. కాగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ తిరుగుబాటు బృందం నేత సుదీప్ బందోపాధ్యాయులకు, చీఫ్ విప్ డాక్టర్ కాకోలి ఘోష్ దస్తీదార్ కు అఖిలపక్ష సమావేశానికి రావాలంటూ ప్రత్యేకంగా లేఖ రాశారు. ఇటీవల కాలంలో విపక్ష కూటమికి చెందిన పలు పార్టీలు నిలువునా చీలిపోవడం ఈ సమావేశాలపై తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తోంది. టీఎంసీకి చెందిన 20 మంది లోక్సభ ఎంపీలు విడిపోయి ఎన్సీపీఐలో విలీనం కాగా మరో 3 రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన 6 లోక్సభ ఎంపీలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే వైపు వెళ్లారు. వీరి విలీనానికి స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం ఆమోదం తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 రాజ్యసభ ఎంపీలు విపక్ష శిబిరాన్ని వీడి ఇప్పటికే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ వరుస పరిణామాలతో పార్లమెంటులో అధికార బలం గణనీయంగా పెరిగింది. బిల్లుల ఆమోదానికి కావాల్సిన సంఖ్యా బలానికి చేరువ కావడంతో కేంద్రం కీలక బిల్లులను పాస్ చేయించుకునేందుకు కసరత్తు చేస్తోంది.